హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. మనం కుల్ఫీస్ని ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం కదా, బాదాం అని, మ్యాంగో అని, రకరకాల ఫ్లేవర్స్లలో ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి స్పెషల్గా సీతాఫలం కుల్ఫీ ఉంది. మరి దీని స్పెషాలిటీ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం గజేంద్ర గారిని. హాయ్ అండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, ఇక్కడ చూస్తే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటున్నారు సీతాఫలం కుల్ఫీని. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? ఇది 4 years నుంచి 4 చేస్తున్నాను. years నుంచి చేస్తున్నారు. అయితే మనకి రకరకాల పండ్లు ఉండగా మీరు సీతాఫలంనే ఎందుకు ఎంచుకున్నారు? మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడింది అని అక్కడున్న వాతావరణ పరిస్థితిని బట్టి సీతాఫల చెట్లు అడవిలోనే బాగా వస్తాయి. ఓకే మనకు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ ఫలం అక్కడ ఉంటుంది. ఓకే చాలా మటుకు మార్కెట్ లేక అనేకమైనటువంటి పనులు వేస్ట్ అయిపోతున్నాయి. మార్కెటింగ్ లేదు, అక్కడ ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత పోవడం లేట్ అవుతుంది. ఈ కారణం చేత రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను భారతీయ కిసాన్ సంఘ్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇప్పుడు ఉన్నాను. నేను భారతీయ కిసాన్ సంఘ్లో ఒక శాఖ పనిచేస్తుంది, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన ఎట్లా చేయాలి అనేది. దాంట్లో నేను భాగంగా అక్కడి ప్రాంతంలో ఉపాధి కల్పించడానికి ఏం చేయొచ్చు అనేది ఆలోచించినాను. దీంట్లో సీతాఫలం వచ్చింది, ఇది వృధా అవుతా ఉంది. దీని నుంచి మనం వాల్యూ యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ మాట మళ్ళీ చెప్తా ఉంది కదా, రైతుల ఆదాయాన్ని డబుల్ చేయడానికి ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నామని. ఆ రకంగా మనం కూడా ప్రయత్నం చేసి సీతాఫలాన్ని వాల్యూ యాడ్ చేయడానికి ఉన్న ప్రయత్నం మీద చూసామమ్మా. అందుకు మనం ఆగస్టు నుంచి వచ్చి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఈ ఫలాలన్నీ తీసుకుంటాం. మనకు డ్వాక్రా స్త్రీలు ఇలా వారికి ఎంతో మద్దతు ఇస్తుంది ప్రభుత్వం. వారినే ఉపయోగించి ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఈ గుజ్జు తీస్తాం. అందులో నుంచి ఫస్ట్ గుజ్జు తీసి కిలో ప్యాక్ చేసిన తర్వాత ప్రిజర్వేటివ్ మన ఏమంటారు కూలింగ్ చేయడానికి పంపిస్తాం, ఫ్రీజ్ చేస్తాం. అది చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే అన్సీజన్ ఉందో, ఇప్పుడు అన్సీజన్, ఇప్పుడు సీతాఫలం దొరకదు. ఇప్పుడు ఈ టైంలో కుల్ఫీగా దీన్ని మార్చి మార్కెట్ చేస్తాం. ఓకే, సో మనకి సీతాఫలం కొంతకాలమే దొరుకుతుంది అన్న మాట రాకుండా ఎప్పుడైనా తినొచ్చు అనేసి మీరు అందిస్తారు. అవునమ్మా, ఎప్పుడైనా తినొచ్చు. అదిగాక భారతదేశంలో ఉన్న అన్ని సీతాఫలాలకి బాలానగర్ వెరైటీకి తేడా ఉంది. ఎలా అండి? ఇక్కడున్న సీతాఫలం అన్ని పోషక పదార్థాలు ఇందులో ఎక్కువ ఉన్నాయి, నిల్వ జరిగే సామర్థ్యము ఎక్కువ ఉంది. తర్వాత మనిషికి కావాల్సిన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందంటున్నారో అది ఇందులో ఎక్కువ ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ నోట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్టీనే కాకుండా అన్హెల్దీ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి ఆర్గానిక్ అండి, మొత్తం ఆర్గానిక్. ఇందులో ఇది పూర్తిగా అడవిని సేకరించింది, ఇక్కడ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ వాడబడదు. తర్వాత మేము కూడా ఏదైతే ప్రిజర్వ్ చేస్తున్నామో, నిల్వ చేస్తున్నామో దాంట్లో ఎటువంటి కెమికల్ వాడం, డైరెక్ట్ పల్ప్నే చేస్తాం. సార్, ఇక్కడ పల్ప్ కనిపిస్తుంది, ఇది ఎన్ని డేస్ నిల్వ ఉంటుంది సార్? ఇది 9 నెలల వరకు ఉంటుందమ్మా నిల్వ. 9 నెలల వరకు వాడుకోవచ్చు. -24లో ఉంచితే చాలా మంచిది. ప్లస్ టెంపరేచర్లో ఉండదు. తీసిన ఎంబడే కన్జ్యూమ్ చేయాలి. 1 గంట లోపల కన్జ్యూమ్ చేస్తే ఏం కాదు. లేదంటే కలర్ మారుతుంది. కలర్ మారినంత మాత్రం ఏం జరగదు, కానీ చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా కన్జ్యూమ్ చేయాలి. అది ఐస్ క్రీమ్ తయారవుతుంది, మిల్క్ షేక్ తయారవుతుంది, రబ్డీ తయారవుతుంది, స్వీట్స్లో వాడతారు. చాలా ఉన్నాయి ఇందులో చేసేటి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేయాలన్న ప్రయత్నంలో మేము ఉన్నాం. సైంటిస్టులు ఆ పని మీద ఉన్నారు, పౌడర్ చేయాలని చూస్తున్నారు. దీన్ని కొంచెం ఎక్కువ కాలం వాడుకోవచ్చు. పౌడర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎక్స్పోర్ట్ అవకాశాలు ఎక్కువ. సూపర్. సో ఇక్కడ మనకి టేస్ట్ చేయడానికి ఒకటి ఇచ్చారు, చూద్దాం. చాలా బాగుంది. ఎక్కువ మనకి షుగర్ సిరప్ ఇవేమి యాడ్ చేయలే కదండి? 5% షుగర్ ఉంటుంది, పాలు ఉంటుంది, అంతే. పల్ప్ ఉంటుంది, సీతాఫల పల్పు, పాలు, 5% షుగర్. మనకి ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగా తెలుస్తుంది. మనకి ఈ సింథటిక్ కలర్స్ కానీ ఇవేమి యూజ్ చేయకుండా హ్యాపీగా, హెల్తీగా, టేస్టీగా తినేయచ్చు.